చూస్తూ ఉన్నట్లయితే మనిషి అంచెలంచెలుగా మారటం మనము చూస్తూ ఉన్నాం. మనిషి అంచెలంచెలుగా ఇదిగో తెలివితేటలతో కూడా మారటం మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవునికి బిడ్డలారా, పరిణతి చెందుతూ ఉన్నటువంటి ఒక మానవుడు ఒకానొక సందర్భంలో ఇదిగో ఈ లోకములో శక్తివంతుడు ఎవడు అని చెప్పి ఆలోచన చేయటం ప్రారంభించాడట. అలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున అలా ఆలోచన చేస్తూ ఎండలోనికి వెళ్ళగానే ఆ యొక్క భయంకరమైనటువంటి వేడితో ఉన్నటువంటి సూర్యుని చూసి, అరే సూర్యుడు ఎంత శక్తివంతుడా అని చెప్పి, నా దేవుడు సూర్యుడే అని భావిస్తూ, సూర్యదేవా నీకు నమస్కారములు, నీవే గొప్ప దేవుడవు అని చెప్పి ఆ సూర్యునితో మాట్లాడటం ప్రారంభించినటువంటి ఒక మానవునికి సూర్యదేవుడు తిరిగి జవాబిచ్చాడట, నేనెక్కడ శక్తివంతమైనటువంటి దేవుణ్ణి, ఎందుకనగా నేను ఎంత సూర్యరశ్మితో ఉన్న మేఘాలు నన్ను అడ్డుకుంటే నా సూర్యరశ్మి తగ్గిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరలా ఆ మానవుడు ఆలోచనలో పడ్డాడు, అరే సూర్యుడి కంటే మేఘములు పెద్దవా, సూర్యుడి కంటే మేఘములు శక్తివంతమైనటువంటివా అని చెప్పి, ఓ మేఘదేవుడా అని చెప్పి మేఘాలను అడగటం ప్రారంభించాడు. అలా అడుగుచు నీవే మా దేవుడవు అని చెప్పి మేఘాలతో చెప్పుకుంటూ ఉన్నటువంటి ఆ సమయంలో మరలా మేఘాలు మానవునికి జవాబిచ్చాయి, మేమెక్కడ శక్తివంతులము, ఎందుకనగా ఒకసారి వర్షము వస్తే మా మేఘాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరలా మానవుడు ఆలోచనలో పడ్డాడు, మేఘముల కంటే వర్షము పెద్దవాడేమో, మేఘముల కంటే వర్షము పెద్ద శక్తివంతమైనటువంటి దేవుడేమో అని చెప్పి మరలా ఆ యొక్క వర్షము, ఓ వర్ష దేవుడా అని చెప్పి ఆ వర్షపు దేవుణ్ణి అడగటం ప్రారంభించాడు. అలా అడుగుచు ఉన్నటువంటి సమయంలో ఆ వర్షపు దేవుడు మానవునికి ఇలా జవాబిచ్చాడు, నేనెక్కడ శక్తివంతమైనటువంటి దేవుడను, ఎందుకనగా నేను ఎంత ఉధృతముగా ఇదిగో వానదేవునిగా ఈ లోకములో ఆ యొక్క భూమిని తడపాలనే ఆలోచనతో వచ్చిన మీ భూమి మీద ఉన్నటువంటి కొండలు నన్ను అడ్డుకుంటూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరలా మానవుడు ఆలోచనలో పడ్డాడు, వానదేవుడి కంటే ఈ యొక్క పర్వతాలు గొప్పవా, మరలా ఓ పర్వత దేవుడా అని చెప్పి పర్వతాలకు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. మరలా పర్వతాలు కూడా మానవునికి జవాబిచ్చాయి, మేమెక్కడ శక్తివంతులము, ఎందుకనగా మమ్మలను ఎంత పెద్దగా ఉన్నటువంటి కొండలను పర్వతములైనటువంటి మమ్మలను పిండి పిప్పి చేసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఎవడు వాడు, ఎవడు, నీవే అని చెప్పి మనిషికి చెప్పాయట. అప్పుడు ప్రియ దేవునికి బిడ్డలారా, అరే నాకంటే ఈ లోకములు శక్తివంతుడు ఎవడు లేడా అని చెప్పి ఆలోచనలో ఉన్నటువంటి ఆ మానవునికి ఒక ఆలోచన తట్టింది, నేను ఇంత శక్తివంతుడైతే నాకు మరణము ఉండకూడదు కదా, నాకు ఇక ఈ లోకములో నాకంటూ ఎటువంటి అడ్డుగా ఉండేటువంటిది ఏది కూడా ఉండకూడదు కదా, కానీ నా జీవితమునకు కూడా ముగింపు ఉంది కదా అని చెప్పి మరణమే మానవుని కంటే గొప్పదేమో అని చెప్పి మరణ దేవుణ్ణి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరణ దేవుడు కూడా మానవునికి జవాబిచ్చాడు, నేనెక్కడ శక్తివంతమైనటువంటి దేవుడను, ఎందుకనగా నా మరణమును కూడా జయించినటువంటి వాడు ఒక్కడు ఉన్నాడు, ఆ ఒక్కగానొక్కడు క్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకనగా ఈ లోకములో మరణమును జయించి మరణము పొంది 3 రోజుల అనంతరము ఆ సమాధిని గెలిచి మరణమును గెలిచినటువంటి ఒకే ఒక్కడు ఆ యేసు ప్రభు మాత్రమే. ఆయనే శక్తివంతమైనటువంటి దేవుడు, ఆయన తప్ప ఈ లోకములో మరొక